డెత్ గేమ్ ఇది. అవును, అత్తను చంపడానికి కోడలు ఆట పేరుతో వేసిన స్కెచ్ ఇది. విశాఖ వేపగుంట అప్పన్నపాలెంలో ఈ షాకింగ్ మర్డర్ జరిగింది. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దొంగ పోలీస్ ఆట అని పిల్లలకు చెప్పి పగడ్బందీగా ప్లాన్ చేసింది కోడలు. అత్త జయంతి కనక మహాలక్ష్మి కళ్లకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించింది కోడలు లలిత. అత్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసి కోడలు లలిత హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అత్త మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు వచ్చాయి. అత్తను చంపాలని ముందే ప్లాన్ చేసుకుంది కోడలు. వెబ్సైట్లలోనూ యూట్యూబ్లోనూ సెర్చ్ చేసింది లలిత. ఇంట్లో ఈజీగా చంపడం ఎలా అనే విషయంపై ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. నిందితురాలి మొబైల్ ఫోన్లో బ్రౌజింగ్ డేటాను పరిశీలించారు పోలీసులు. ఇంట్లో భర్త లేని సమయంలో ప్లాన్ అమలు చేసి చంపేసింది కోడలు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. పెందుతులో కనక మహాలక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఆ మంటల్లో చిక్కుకొని అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయింది. అయితే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను కోడలే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు. అయితే చూడొచ్చు, వాళ్ళు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కోడలు ఆమెకు ఆప్యాయంగా చూసుకోవాల్సిన కోడలు ఆమె పట్ల ప్రాణాలు తీసేంత పని చేసిందని ఆవేదన వీళ్ళు వ్యక్తమవుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నాళ్ళైందమ్మా మ్యారేజ్ అయ్యి మీ సోదరుడికి? 13 సంవత్సరాలు అయింది. గొడవలు అయితే అలాంటివి ఏమీ లేదు, ఎప్పుడు బాగానే ఉండేవారు అంతా. మరి ఎలా జరిగింది ఏంటో తెలియదు. గొడవలు అయితే మటుకు ఏమీ లేవు. అత్త కోడలు బాగానే ఉండేవారు, మా తమ్ముడు కూడా బాగానే ఉండేవారు. తల్లి కూతురులో ఉంటారు వాళ్ళు. అయితే అత్త కోడల్లో అయితే ఉండరు, తల్లి కూతురులా ఉంటారు. ఈవిడతో కన్నా ఆవిడతో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ. అంటే హాల్లో వినాయకుడికి ఏదో దీపం పెట్టుకున్నారట, మనవరాలును ఆవిడ కూర్చొని టీవీ చూస్తున్నారట. మరి ఆ దీపం ఏమన్నా మీద పడి ఫైర్ అయ్యి ఉండారు, అంతకన్నా ఇంకే అక్కడ ఏం లేదు. మోడల్గా కూతురు కింద ఎక్కువ చూసింది, కానీ ఏ రోజు కానీ ఏమి అలాంటివి ఏమీ లేదు. సో ఇది ఓవరాల్గా పోలీసులు ఒకవైపు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ షార్ట్ సర్క్యూట్ కానీ అంత భారీగా ఫ్లేమ్ వచ్చి చనిపోయేంత పరిస్థితులు, అక్కడ ప్రమాదకర పరిస్థితులు అక్కడ లేవు. కాకపోతే అక్కడ పోలీసుల విచారణ తర్వాత ఆమెకు కాళ్ళు చేతులు కట్టినట్టుగా, కళ్ళకు గందలు కట్టినట్టుగా పిల్లలతో ఆడుకుంటున్న సమయంలోనే పిల్లలు ఏమారపాటుగా ఉన్న సమయంలో ఒకసారిగా పెట్రోల్ పోసి ఆమెపై కోడలే నిప్పంటినట్టు పోలీసుల విచారణ తెలియదు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి ఇది హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.